తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. ఆంధ్ర రాజకీయాల్లో ఒక చర్చ కొనసాగుతూ ఉంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇంకా డిలే అవుతూ ఉంది. ఇప్పటికీ 6 నెలలైనా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇంకా రాకపోవడంపై చర్చ కొనసాగుతూ ఉంది ఆంధ్రాలో. ప్రస్తుతం దీని గురించి మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ రామ్నాథ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. ఆంధ్ర ఎలక్షన్స్ చూసుకుంటే పై స్థాయి వాళ్ళందరికీ కూడా మంచి పోస్టింగ్లు వస్తూ ఉన్నాయి, బాగానే ఉంది. కింద స్థాయి వాళ్ళకి ఎందుకు పోస్టింగ్లు రావట్లేదు? అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎందుకు ఇంకా ఇంత సమయం పడుతూ ఉంది? అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు చూస్తే కంపారిజన్ ఏదైనా ఉందా ఏంటి? అంటే ఇక్కడ మనకు దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారి 25 నెలలు అవుతుంది. సో లోకల్ బాడీ ఎలక్షన్స్ తీసుకుంటే ఏంటంటే లోకల్ బాడీల యొక్క టెన్యూర్ కూడా అయిపోవాలి. సో గత మార్చి నెలలో మనకు లోకల్ బాడీ యొక్క టెన్యూర్ కూడా అయిపోయింది. ఈ మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్, గ్రామ పంచాయతీలు. సో దానికి సంబంధించి కూడా వాళ్ళు ఒక జియో ఇష్యూ చేయడం జరిగింది. అంటే ఇంకొక 6 నెలల పాటు మేము ఎక్స్టెన్షన్ చేస్తున్నాము అని. అంటే ఖచ్చితంగా సెప్టెంబర్ లోపల కండక్ట్ చేస్తాము అన్నట్టుగా వాళ్ళు ఒక జియో తీసుకురావడం జరిగింది. కానీ దీని మీద గత 2-3 రోజులుగా మళ్ళీ కొందరు హైకోర్టుకు వెళ్ళడం వల్ల హైకోర్టులో జరిగిన చర్చల తర్వాత మనకున్నటువంటి సమాచారం ఏంటంటే, సో మనకు దేశం అంతా కూడా ఈ సార్ ప్రాక్టీస్ జరుగుతుంది. మనకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో ఇది జరుగుతుంది కాబట్టి, సో దీని ప్రక్రియ పూర్తయిన తర్వాత మనకు ఫైనల్ రోల్ వస్తుంది. అంటే ఎలక్టోరల్ రోల్ అంటాం, అంటే ఓటర్ లిస్ట్. సో ఓటర్ లిస్టు మనకు అక్టోబర్ 1కు, మనకు అక్టోబర్ 2కో, వాళ్ళు 4థ్కో పబ్లిష్ చేస్తారు. సో ఆ తర్వాతనే మీరు ఎలక్షన్స్ కండక్ట్ చేసుకోండి అని చెప్పి హైకోర్టు తీర్పిచ్చినట్టుగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది. అంటే సహజంగా మనకేంటంటే ఇప్పుడు పంచాయతీరాజ్ యాక్ట్ అనేది మన దేశంలో జరిగిన 73వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు వచ్చింది. అంటే ఈ లోకల్ బాడీస్, మున్సిపాలిటీసు, పంచాయతీసు, కార్పొరేషన్స్, గ్రామ పంచాయతీల యొక్క వ్యవస్థను మనం 73వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు వచ్చింది. అంటే దీనివల్ల ఏంటంటే మనకు స్థానిక గవర్నెన్స్ అంటారు, అంటే లోకల్ గవర్నెన్స్, అంటే స్థానిక పరిపాలన. అంటే మన పంచాయతీకి సంబంధించి మనకు డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి. సో మనమే మన పరిపాలన చేసుకోవచ్చు, ఓన్గా మనం చేసుకునేటువంటి ఒక వెసులుబాటు. అంటే లోకల్ అవసరాలు లోకల్ వాళ్ళకే తెలుస్తాయి. ఇప్పుడు మన ఇంటి దగ్గర ఉండే డ్రైనేజ్, మన ఇంటి దగ్గర ఉండే రోడ్డు అనేది మనకే తెలుస్తుంది. సో మన పంచాయతీ ద్వారా, మన నిధుల ద్వారా మనం చేసుకోవడానికి ఒక వచ్చినటువంటి వ్యవస్థనే ఈ లోకల్ బాడీ. సో ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడైతే మనకు ఎక్స్టెండ్ అవుతుంటాయో, వాయిదాలు పడుతుంటాయో, మనకు కింద పరిపాలన కూడా కుంటుపడతా ఉంటుంది. అంటే ఏదైతే ఈ డ్రైనేజ్ సిస్టమ్స్, ఈ రోడ్స్, కాలువలు, ఈ వాటర్ సిస్టము, సో ఇవెల్లా కూడా మనకు మెరుగవవు అనమాట. మోర్ ఓవర్ డిలే అవుతాయి. ఇంకొకటి ఏంటంటే మనకు లోకల్ బాడీస్కు డైరెక్ట్ ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలన్నా కూడా మనం ఎలక్షన్స్ ఆన్ టైంలో కండక్ట్ చేయాలి. సో ఆన్ టైంలో కండక్ట్ చేసి దాని యొక్క ఫలితాలను అన్నింటినీ వాళ్ళకి సబ్మిట్ చేస్తేనే ఆ అకౌంట్లలో డైరెక్ట్గా మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తాయి. సో ఈ రకంగా మనకు ఒక వ్యవస్థ ఉంది. సో ఇప్పుడు ఈ డిలే అవ్వడం వల్ల ఏంటంటే మనకు ఫండ్స్ రావు, లోకల్లో అన్ని పనులు అట్టకెక్కుతాయి. సో దీనివల్ల మనకు స్థానికంగా ప్రజలకు ఇబ్బంది. ఇది ఒక ఆస్పెక్ట్. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే మీరు ఇందాక అన్నట్టుగా ఎప్పుడైతే రాష్ట్రంలో పై స్థాయిలో ఎమ్మెల్యేల స్థాయిలో అధికారం మారిందో, సో దాని తర్వాత సహజంగా లోకల్లో కింద కష్టపడి పనిచేసిన నాయకులలో ఏమనుకుంటారు, సో మాకు కూడా పదవులు వస్తాయి, మాకు కూడా ఎన్నికలు వచ్చినప్పుడు అనేటువంటి ఒక ఆశ వాళ్ళకు కూడా ఉంటుంది, ఆస్పిరేషన్స్ ఉంటాయి. సో ఆ రకంగా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అంటే మార్చిలోనే జరగాల్సిన ఎన్నికలు ఈరోజు వాయిదా పడడం, మళ్ళీ సెప్టెంబర్ పోవడం, మళ్ళీ ఈరోజు అక్టోబర్ అనడం. సో ఈ కారణంగా ఏంటంటే ఒక చర్చ జరుగుతుంది. మళ్ళీ పొలిటికల్గా ఏంటంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది, అక్కడ జనసేన పార్టీ, బీజేపీ ఉంది. ఎవరికి ఎంత లెక్కలు ఇస్తారు అంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ కేవలం 21 సీట్లే తీసుకున్నారు. సో ఈరోజు ఎంత శాతం తీసుకుంటారు అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నప్పుడు నీకు సహజంగా పై లెవెల్లో ఎమ్మెల్యే స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు కొంత తక్కువ తీసుకున్నారు. ఆ రోజు కూటమి అధికారంలోకి రావాలా అనేటువంటి యాంగిల్లో ఆయన నేను ఏమంటారు సాక్రిఫైస్ చేశాను, త్యాగం చేశాను, నాకు వైసీపీ పోవడమే ముఖ్యం, ఆ రోజు కొత్త ప్రభుత్వం రావాలని నేను సహకరించానని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది. సో ఈరోజు జనసేన పార్టీ కార్యకర్తల నుంచి కొంత డిమాండ్ ఉంది. అంటే మాకు ఎక్కువ మున్సిపాలిటీలు కావాలా, ఎక్కువ గ్రామ పంచాయతీలు కావాలా అనేటువంటి ఒక చర్చ ఆ పార్టీలోని కింద స్థాయి కార్యకర్తల నుంచి డిమాండ్ వస్తుంది. ఒకవైపు తెలుగుదేశం పార్టీలో ఆటోమేటిక్గానే చాలా సుదీర్ఘకాలం నుంచి ఉన్న పార్టీ కాబట్టి వాళ్లకు కొన్ని డిమాండ్స్ ఉంటాయి. మోర్ ఓవర్ పంచాయతీరాజ్ యాక్ట్ను కూడా కొంత అమెండ్మెంట్ చేయడం జరిగింది. అంటే ఇంతకుముందు 2 పిల్లలు ఉంటే మనం ఎన్నికల్లో కంటెక్ట్ చేయాలి. సో ఈరోజు మనకు 2 పిల్లల కంటే ఎక్కువ ఉన్నా కూడా మనం కంటెస్ట్ చేయొచ్చు. సో ఆ ఒక వెసులుబాటు ఇవ్వడం జరిగింది. అలాగే మనకు గతంలో ఓటు హక్కును పొందాలంటే జనవరి 1వ తేదీనే మనకు డెడ్ లైన్ ఉండేది. అంటే జనవరి 1వ తేదీకి మనకు 18 ఏళ్ళు దాటితే మనం ఓటుకు ఎలిజిబుల్ అవుతాం.
కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే మనం 4 డేట్లు పెట్టడం జరిగింది. అంటే జనవరి 1, ఏప్రిల్ 1, తర్వాత జూలై 1, అక్టోబర్ 1. సో ఇలా ఈ 4 తేదీలలో నీకు ఏ తేదీలో నీకు 18 ఏళ్ళు దాటినా కూడా నీకు ఓటు హక్కు ఉంటుంది. సో ఈరోజు ఏమైపోతుంది, అక్టోబర్ 1వ తేదీని మనం డెడ్ లైన్ తీసుకుంటే అక్టోబర్ 1వ తేదీకి నీకు 18 ఏళ్ళు నిండితే నువ్వు ఓటర్గా ఎలిజిబిలిటీ వస్తుంది. సో కాబట్టి అక్టోబర్ 5వ తేదీ తర్వాత వాళ్ళు ఏదైనా ఎలక్టోరల్ రోల్ పబ్లిష్ చేస్తే అది ఫైనల్ రోల్ అవుతుంది. సో దాని తర్వాత మనం ఫైనల్ రోల్ వచ్చిన తర్వాత ఎలక్షన్లు నిర్వహించుకుంటే బాగుంటుంది అనేది ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన ఒక సూచన. సో ఆ రకంగా మనం డిలే అవుతున్నట్టుగా చూడాలి. అంటే ఇంకా అంటే వాళ్ళు అడిగేది అదే, డిలే అంటే ఇప్పుడు హైకోర్టుకు పోయేసి ఇది తెచ్చుకున్నారు అంటే ఇంకా ఎన్ని మంత్స్ పట్టే అవకాశం ఉంది? అదే ఈరోజు మనం జూలైలో ఉన్నాం కదా, అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, మైట్ బి ఆఫ్టర్ 3 months ఖచ్చితంగా దే విల్ బీ కండక్టెడ్. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి వాళ్ళు ఎక్స్టెన్షన్ చేసినారు 6 నెలలు. సో మళ్ళీ ఎంతో కాన్సిక్వెన్సెస్, ఎంతో మనకు ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ఒక విధమైన వాతావరణం లేనప్పుడు మళ్ళీ రెండో ఎక్స్టెన్షన్కి వెళ్తారు తప్ప ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి కావాల్సినటువంటి మెకానిజం అక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్ రెడీగా ఉంది అని చెప్తుంది కదా అక్టోబర్ 1కి. అలాగే సార్ ప్రాక్టీస్ కూడా మనకు అయిపోతుంది ఆ తేదీకి అని చెప్తున్నారు కాబట్టి సో తర్వాత ఎక్స్టెండ్ చేయడానికి స్కోప్ ఉండదు. ఖచ్చితంగా అక్టోబర్ తర్వాత ఎన్నికలు జరిగే అవకాశాలు ఉండొచ్చు. రైట్. సో ఒక చిన్న డౌట్ సార్, నా పర్సనల్ డౌట్ ఇది. యాక్చువల్గా దీనివల్ల పార్టీ సైడ్ అపోజిషన్ వాళ్ళకి కానీ రూలింగ్ ఉన్న వాళ్ళకి కానీ ఏదైనా ఇబ్బంది పడే అవకాశం ఏదైనా కనిపిస్తుందా ఈ దాంట్లో లోకల్ బాడీలో? అంటే సహజంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే ఏంటంటే కింది స్థాయి వాళ్ళు కాబట్టి ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు అందరూ నిలబడతారు. సో వాళ్ళ మధ్యన కొంత టఫ్ అండ్ ఫైట్ జరుగుతుంది. ఎందుకంటే పంచాయతీలోనే ఉంది కదా, పంచాయతీ ద వర్డ్ మీనింగ్ పంచాయతీ మీన్స్ గొడవలు, కొట్లాటలు ఉంటాయి అనేది ఉంది. సో గతంలో ఏంటంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజులలో ఎక్కువ శాతం వాళ్ళు అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎట్లుంటాయంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళే ఎక్కువ స్థానాలు గెలుచుకునేటువంటి ఛాన్సెస్ ఉంటుంది సహజంగా అధికార పార్టీ వాళ్ళకే. కానీ గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు దాదాపుగా ఎక్కువ శాతం ఏకగ్రీవాలు చేశారు అనే ఒక ఆరోపణ ఉంది వాళ్ళ మీద. సో ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత కూడా ఆయన ఎన్నికలను బహిష్కరించడము, అవసరం లేదు మనం ఈ లోకల్ బాడీలో పోటీ చేయాల్సిన అవసరం లేదు, తీసుకుంటే వాళ్ళే తీసుకొని లేండి అనే స్థాయిలో వాళ్ళు కొన్ని ఆ రోజు స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో ఈ రోజు కాబట్టి లోకల్ బాడీస్ ఎలా జరుగుతాయి అంటే ట్రూ అండ్ ఫెయిర్గా జరుగుతాయా, లేకపోతే గతంలో వాళ్ళు ఏకగ్రీవాలు చేశారు కాబట్టి మనం కూడా మన యొక్క అధికారాన్ని వినియోగించుకొని మనం కూడా ఏకగ్రీవాలు చేసేటువంటి ఒక వాతావరణమే కనపడుతుందా? సో ఇలాంటివన్నీ ఒక చర్చ కొనసాగుతుంది కాబట్టి మనం వెయిట్ అండ్ వాచ్. అంటే ట్రూ అండ్ ఫెయిర్గా ఎలక్షన్ జరుగుతుందా, లేకపోతే వీళ్ళు కూడా గతంలో జరిగినట్టుగా ఏకగ్రీవాలు మేమే కైవసం చేసుకోవాలా అనేటువంటి ఒక రాజకీయ కోణం కనపడుతుందా అనేది చూడాల్సి ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సార్.